ఇంకొక ప్రాముఖ్యమైన వాక్య భాగం ఈ మధ్య కాలంలోనే కిందటి ఆదివారం కొంతమంది తమ్ముళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇదే స్థలంలో చెప్పుకున్నాం మేము. దానికి సంబంధించిన ఒక వాక్య భాగం ఈ సందర్భంలో చదువుతున్నాం, దయచేసి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, బైబిల్ వెనక నుంచి 218వ పేజీ మనం చదువుతున్నాం. చాలా ప్రాముఖ్యమైన వచనం, చివరి 2 వచనాలండి. ఈ బైబిల్ గ్రంథం గూర్చి దేవుడు రాయించిన ప్రాముఖ్యమైన మాట. శ్రద్ధగా ఆలకించాలి, పెద్ద మెసేజ్ కాదు, ప్రాముఖ్యమైన ఒకే ఒక్క సత్యాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుంటాం. అది ఎంత ప్రాముఖ్యమైన సత్యమో చాలామంది సీరియస్ తీసుకోరు దాన్ని. కాకపోతే చూడండి మాట, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చివరి 2 వచనాలు చదువుతున్నాం. ఈ చివరి 2 వచనాలు, మొదటిది బైబిల్ ఎలా రాలేదో చెప్పారు, రెండవది బైబిల్ ఎలా వచ్చిందో చెప్పి ఆ మాటలు చదువుతున్నాం. 20-21 చూస్తున్నారు కదా, 218వ పేజీ బైబిల్ వెనక నుంచి. పెద్ద మెసేజ్ కాదు, అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని నేర్చుకొని దానికి కట్టుబడి ఉందాం. చదువుతున్నాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే బైబిల్ గ్రంథంలో ఏ మాట కూడా ఒక ఊహ బట్టి పుట్టలేదు. ఎవరైతే రచయితలు రాశారో ప్రతి పుస్తకం, ప్రతి గ్రంథం, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్న ఏ వచనం కూడా ఒక మనిషి ఊహ బట్టి పుట్టలేదు. అది ముందు గుర్తుంచుకోండి. మరి మనిషి ఊహ బట్టి పుట్టలేదంటే మరి ఎలా వచ్చే ఇన్ని మాటలు బైబిల్ అంతా అంటే 21వ వచనం, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చబట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మీకు అర్థమవుతుందా? రాయబడిన ప్రతి మాట ముందు పలకబడింది. అది కూడా ఎలా పలికారో తెలుసండి? దేవుని మూలముగా. ఎలాగా? అక్కడెక్కడో ఉన్న అనంతుడు, నిరాకారుడైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు ఎలా మనుషుల ద్వారా ఎలా అంటే తన పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్ అంటారు. ఇక్కడ ప్రేరణ అనే మాట ఉంది కదా, ప్రేరేపింపబడిన వారే. అక్కడ ఇంగ్లీష్లో వాడిన మాట ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని ఏమంటారంటే ఇన్స్పిరేషన్ అంటారు. బైబిల్ యొక్క ఇన్స్పిరేషన్ అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బైబిల్ రాయడం. దానికి సిద్ధాంతాన్ని ఏమంటారంటే డాక్ట్రిన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నారు. గుర్తుంచుకోండి. డాక్ట్రిన్ ఆఫ్ లేక థియాలజీ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నారంటే బైబిల్ ఎలా వచ్చిందో చెప్పబడిన సిద్ధాంతం అన్నమాట. బైబిల్ ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల పలికారు, రాశారు. అది అయితే ఈ బైబిల్ గూర్చి ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్పారు? ఇక్కడ బైబిల్ యొక్క ప్రాముఖ్యమైన ఒక కంపారిజన్ చూస్తాం. మనం 12వ వచనం నుంచి 7 ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయండి బైబిల్ యొక్క వర్క్. ద స్పెషాలిటీ, యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్ లేక మినిస్ట్రీ ఆఫ్ ద బైబిల్ 7 ఉన్నాయి. 12వ వచనం నుంచి చివరి వరకు అన్నిటికంటే అద్భుతంగా ఉంటాయి. మెయిన్ పాయింట్స్, సబ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అంత డీటెయిల్లోకి వెళ్ళాం. కాకపోతే ఆ 7 ఒకే ఒకటి చూస్తాం, సరైనది చూస్తాం. అది కూడా ఏంటో తెలుసండి? చూడండి. 17, 18, 19వ వచనంలో మొదటి మాట ఒక్కటే చదువుతున్నాం. 19వ వచనం మొదటగా చదివి తర్వాత పైన 17, 18 చదువుతాను. చూడండి 19. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఆ వాక్యం ఎలా వర్క్ చేస్తుంది తర్వాత వచనాలు ఇప్పుడు చూడలేం, కానీ విన్నారు కదా ఈ మాట. ఏంటి 19వ వచనం మొదటి లైను? మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఏంటి ఆ ప్రవచన వాక్యం అంటే ఇదిగోండి బైబిల్ గ్రంథం. ఎలాంటిది బైబిల్ గ్రంథం? స్థిరమైనది. ఎంతకంటే చెప్పనమాట. ఎంతకంటే ఇంకా స్థిరమైన ప్రవచన వాక్యం. బైబిల్ వాక్యం ఏంటంటే స్థిరమైనది. దేనికంటే స్థిరమైనది అని కంపేర్ చేశారు. చూసారా ఇక్కడ ఏముందో తెలుసా? 19వ వచనం కంపారిజన్ ఉంది. కంపారిజన్ అంటే పోల్చి చెప్పడం. ఎలా పోల్చారో తెలుసా? ఇంతకంటే స్థిరమని చెప్పాడు. దేంతో కంపేర్ చేశాడు? ఇప్పుడు 17, 18 వచనాలు చూస్తాం. దేంతో కంపేర్ చేశారో చూడండి. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నా. ఇగో మీకు ప్రశ్న అడుగుతాను, శ్రద్ధగా వినాలి. పెద్ద మెసేజ్ కాదు, స్ట్రైట్ పాయింట్ ఒక్కటే. ఓకే. 17, 18. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. అవునండి, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది అని కంపేర్ చేశారు కదా. దేంతో కంపేర్ చేశారు? ఆ ముందు దేని గురించి మాట్లాడారు? ముఖ్యంగా 3 క్రియాపదాలు. ఆ 3 క్రియాపదాలు ఏంటో తెలుసా? మేము ఆ టైంలో ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాం. కన్నులారా చూసాము, చెవులారా విన్నాము. చెవులారా లేదు, విన్నాము. చూసారా? ఎంత కదా, అంత ఎక్కడ జరిగింది? ఇంతకు ఏం చూశారు? ముందు చూడండి, ఏం చూశారు చూడండి. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై.
ఈ మాట ఎవరు చెప్పారు? పేతురు చెప్పారు. పేతురు ఆయనంటే ఇంకెవరో కాదు, ముందు వచనాలు చూస్తే యేసుప్రభు మహత్యాన్ని అంటే మహిమను, గ్లోరీని ఎప్పుడు చూశారు? యేసుప్రభుతో ఉన్న 3.5 సంవత్సరాల్లో ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఆ సంఘటన జరిగినప్పుడు ఇంకోటి కూడా జరిగింది. ఏంటో తెలుసా? మహాదివ్య మహిమ నుంచి తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియకుమారుడు అనే మాట చెప్పడం కూడా ఈయన విన్నారంట. అది కూడా ఎక్కడో తెలుసా? వాళ్ళు ఎక్కడో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడో లేరు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం మేము కూడా ఉన్నాం. చూసారా మీరు ఆ మాట? మేము ఇదంతా జరుగుతున్నప్పుడు 18 వచ్చిన చూడండి, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారం. మత్తయి సువార్త 17 అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 9లో ఉంటుంది. ప్రభు అయిన యేసు వాళ్ళ ముందు రూపాంతరం చెందారు. రూపాంతరం చెందడం అంటే ఏంటో ఆ వచనాలు చూస్తే తెలుస్తుంది. గొప్ప వెలుగుతో మహిమతో కనిపించారు. ఆ టైంలో ఎవరెవరో కూడా వచ్చారు. ఎవరో తెలుసా? ఎవరు వచ్చారు? మరొకిద్దరు, మోషే గారు, ఏలియా గారు. ఆ టైంలో ఇంకొకరు కూడా ఉన్నారు వాళ్ళతో. వాళ్ళ చుట్టూ ఒక పెద్ద మేఘం వచ్చింది. ఆ మేఘంలో నుంచి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఆయన మాట మీరు వినండి అని ఉంది. అలాగెందుకు అన్నారు తెలుసా? వాళ్ళు ఏమన్నారు? అబ్బా యేసు మీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి, 3 పర్ణశాలలు అంటే 3 గుళ్ళు కడతాం, ఎక్కడే ఉండిపోదాం అంటున్నారు వాళ్ళు. చాలా బాగుంటుంది కదా బిజినెస్. ఆ వాక్య భాగం మీద ఒకసారి మెసేజ్ చెప్పుకున్నాం, చాలా కాలం అయింది, ఒక 2 సంవత్సరాలేమో. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రభు అయిన యేసు యొక్క మహిమను కన్నులారా చూశారు, చెవులారా విన్నారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి ఇచ్చిన సాక్ష్యం. అట్ ద సేమ్ టైం ఆ టైంలో అక్కడ ఉన్నారు, మేము కూడా ఆయనతో కూడా ఆ పరిశుద్ధ పర్వతంలో ఉండిన వారమై అని అన్నారంటే ప్రశ్న, ఎంతకీ అది కళా దర్శనమా? కళా దర్శనమా? కళ అంటే నిద్రలో ఉన్నది, దర్శనం అంటే మెలకువలో ఉంటాం. కానీ కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఎక్కడున్నది కనిపించదు, ఇంకేదో కనిపిస్తుంది. అలాగే దానియేలుకి, యేస్కేలుకి, యోహానికి దేవుడు దర్శన రూపంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూపు. అప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుసా? యోహాన్ గారు పద్మస్ ద్వీపంలో ఉన్నారు. అంతా రాళ్ళే, అక్కడ చుట్టూ సముద్రం, రాళ్ళు కొట్టుకొని ఉండాలి. ఆ పొగమంచులోని ఆ డస్ట్ అంతా ఎగురుతుంటుంది, అందులో ఉన్నాడు. ప్రార్థనలో కళ్ళు మూసుకుంటే ప్రపంచ చరిత్రలో ఏం జరగబోతుందో దేవుడు మొత్తం దర్శనంలో చూపించారు. ఇది కళా దర్శనమా? అది కళ కాదు, దర్శనం కాదు. మరి ఏంటందాం? మీరు అనొచ్చు, ఏదో రోజు శ్రీధర్ అన్న ఆ రోజు ఏదో చూపించాడు, కన్నులారా చూసాం. ఆయన చూపిస్తూ ఏదో చెప్పాడు, చెవులారా విన్నాం. మేము అప్పుడు ఎక్కడో లేము, అదే ఇంట్లో ఉన్నాం. ఇదే రకంగా ఉంది టెర్మినాలజీ. మేము ఆయనతో కూడా టైంలో పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాం, కన్నులారా చూసాం ఆయన మహిమ గ్లోరీ, చెవులారా విన్నాం దేవుడు ఆయన గురించి చెప్పడం సాక్ష్యం. ఇది కళా దర్శనమా? తమ్ముడు, ఇప్పుడు చర్చలో అందరం కూర్చున్నాం కదా, ఇది కళా దర్శనమా? చరిత్రలో ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చరిత్రలో ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. ఒకరికొకరు చూస్తున్నాం కన్నులారా, ఒకరి మాటలు ఒకరిని చెవులారా వింటున్నాం. ఇదే టైంలో అందరం ఇక్కడ కలిసి ఉన్నాం. అలాగే అక్కడ జరిగిన సంఘటన అది. సో అది కళా దర్శనమా? దర్శనము కాదు, కళ కాదు. మరి ఏంటిది? వాస్తవం, వాస్తవిక సంఘటన, చారిత్రక సంఘటన, ఇలాగ ఎన్నైనా చెప్పొచ్చు కదా. అది దేంతో పోల్చాడు చూడండి. ఇప్పుడు 19వ వచనం, మరియు ఎంతకంటే అది కళ కాదు, దర్శనం కాదు, చరిత్రలో నిజంగా వాళ్ళు అక్కడుండి కన్నులారా యేసుప్రభు దైవత్వాన్ని చూశారు. ఆయన నిజంగా దేవుడు మహిమను చూశారు. తండ్రి అయిన దేవుడు చెవులారా ఆయన చెప్పడం సాక్ష్యం విన్నారా ఈ మాట? అసలు దాని గురించి ఏమంటారు ఇక్కడ? అరే మనమేమనుకుంటాం తెలుసా? ఆ కాలంలో పుడితే బాగుండు అనుకుంటాం మనం. యేసుప్రభుని చూసేవాళ్ళం, ఆయనతో పాటు ఉండి పాటలు పాడేవాళ్ళం, ఎంత బాగుండేది అనుకుంటున్నాం కదా. ఇదిగో చూడండి, ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరేమనుకుంటారో ఇదిగో తర్వాత క్రైస్తవులందరూ ఏమనుకుంటారో తెలుసా? మేము ఆ కాలంలో పుట్టినా బాగున్నాం, లేకపోతే ఇప్పుడు మనందరం కలిపి కష్టపడి టైం మెషిన్ తయారు చేసి అందరం వెనక్కి వెళ్ళి యేసుప్రభుని చూసి అక్కడే ఉండిపోయే వాళ్ళం అనుకుంటామేమో. కానీ ఇక్కడ ఏముందో తెలుసండి? అది స్థిరమైంది కాదని అన్నాడు బైబిల్తో పోలిస్తే. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఇదిగో ఇలా వచ్చింది, ఇలా కాదు ఇలా వచ్చిందని బైబిల్ గురించి చెప్పాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇదిగో ఆ రోజు యేసుప్రభు ట్రాన్స్ఫిగరేషన్ అయినప్పుడు ఆ పేతురుతో పాటు మరొకిద్దరు ఉన్నారు, యోహాను, యాకోబు, పేతురు, ముగ్గురు ఉన్నారు. ఈ మాట యోహాను గారు చెప్పినా యాకోబు చెప్పినా అంత పవర్ ఉండదు. పేతురు చెప్తేనే దానికి ఆ వ్యాలిడిటీ ఉంటుంది. ఇంతకీ పేతురు చెప్పడంలో ఉన్న వ్యాలిడిటీ ఏంటి చెప్పండి? ఏది? 19వ వచనం. 19వ వచనంలో ఉన్న మాట ఏంటిది? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుందని పేతురు చెప్తేనే అది మంచి వ్యాలిడ్గా ఉంటుంది. ఎవరు చెప్పినా వ్యాలిడే. ఇప్పుడు మనం అక్కడ లేవు, మనం చెప్పినా వ్యాలిడే, బైబిల్ చెప్తుంది కాబట్టి, సత్యం కాబట్టి. కానీ పేతురు చెప్పడంలో ఒక ప్రత్యేకమైన వ్యాలిడిటీ ఉంది, ఒక వాల్యూ ఉంది. ఏంటిది? ఎంతకంటే స్థిరమైనది ఇది బైబిల్ మాట అని అన్నాడు. దేంతో పోల్చాడు? యేసుక్రీస్తు మహిమను కన్నులారా చూసి చెవులారా విని ఆ టైంలో అక్కడ ఉన్నాడు. అంతకంటే బైబిల్ చేతిలో ఉండి ఎవరైతే చదివి వింటి అర్థం చేసుకుంటారో అదే స్థిరమైనది అన్నాడు. ఎందుకో తెలుసండి?
మేము కన్నులారా చూసాం, అక్కడే ఉన్నా, చెవులారా విన్నా, కానీ ఈయన ఎవడో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. ఈయన వెళ్ళిపోయాడు. స్థిరపరిచిందా? యేసుక్రీస్తు గురించి, సాక్ష్యం గురించి ఆయన స్థిరపరిచిందా? చూసారా? నిజంగా యేసుప్రభు ఎవరో తన జీవిత కాలంలో అక్కడే ఉండి కళ్ళారా చూసి చెవులారా విన్నవాడే ఈయన కాడు, ఈయన ఎవడో నాకు తెలియదు అని బొంకినప్పుడు స్థిరమైంది ఎలా అవుతుంది? చరిత్రలో సంఘటనే అక్కడ దగ్గరుండి కన్నులారా చూసిన ప్రత్యక్ష సాక్ష్యమే నిలిచినప్పుడు, స్థిరం కానప్పుడు ఇంకా కళకి దర్శనాలకి ఎందుకు ఈ మాట అడుగుతున్నానో తెలుసా? చాలా మంది క్వశ్చన్లు అడుగుతారు. నాకు ఈ కళ వచ్చింది, ఈ దర్శనం వచ్చింది, అదని ఇదని చెప్తారు. అరే నిజంగా ఉన్నదానికే స్థిరత్వం లేకపోతే ఇంకా కళకి దర్శనం అసలు చోటు ఎక్కడుంది? చోటు ఉందో లేదో తర్వాత విషయం. కళ్ళు దర్శనాలు లేవని నేను చెప్పట్లేదు, కానీ స్థిరపరచదు. ఇది చరిత్ర సంఘటనే. అదే ఒక మనిషిని స్థిరపరచలేదు విశ్వాసం విషయంలో, ఇంకా కళా దర్శనం మనిషిని ఎక్కడ స్థిరపరుస్తుంది? నేను మళ్ళీ చెప్తున్నా, కళలు లేవు, దర్శనాలు లేవు అని అంటం లేదు. దేవుడు ఇస్తాడు, అది ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తాడు. కానీ ఇదిగో వినండి, ఒక మనిషిని విశ్వాసంలో ప్రభు కోసం స్థిరపరచలేదు. నిజంగా చరిత్రలో అక్షరాల కన్నులారా చెవులారా విని చూసి ఆ టైంలో అక్కడ ఉన్న అంత ప్రత్యేకమైన ప్రత్యక్షత పొందుకున్నప్పుడే, ఆయన కోసం నిలవలేనప్పుడు, స్థిరపరచినప్పుడు ఇంకా కళా దర్శనం వాటిని నమ్ముకొని అదే సేవ అనుకొని చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఎవరిని స్థిరపరుస్తారు? ఇప్పుడు యేసు ప్రభువుని మనం చూడలేదు, చరిత్రలో నిజంగా వెనక్కి వెళ్ళి హిస్టారికల్గా ప్రభువుని చూడలేదు, ప్రూఫ్లు చూసి మనం నమ్మలేదు. కానీ మనం అంతకంటే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి కారణం ఇదిగోండి బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పడానికి ప్రభు ఈ మాటలు రాయించారు. నేను చరిత్రలో యేసు ప్రభు కాలంలో ఉంటే ఎంత బాగుండేదో, అంత అదృష్టం నాకు లేదని మీరు అనుకుంటారేమో. కాదు. యేసు ప్రభు టైంలో ఉండి ఆయన అద్భుతాలు చేయడం చూసి కూడా ఆయన అందరూ కలిపి చంపేశారు. మీరు ఆ రోజు అక్కడున్న మీరు కూడా మీదో కేక అవుద్ది ఎక్స్ట్రా, అంతే. ఆయన సిలువేయండి, నాదైనా అదే కేక అవుతుంది, అంతేగాని అందరికీ కాలేదు మన వల్ల అయిపోతుందని అస్సలు అనుకోకూడదు. చరిత్రలో యేసు ప్రభు కళ్ళ ముందు కనిపించి కార్యాలు చేసిన తిరగబడతాం. ఎందుకంటే అప్పుడున్న మెజారిటీ పీపుల్ అదే చేశారు. మన మీద అక్కడ ఉన్నప్పుడు ఆయన్ని నమ్మేస్తాం, గౌరవిస్తాం, ఆయన పక్కన నిలుస్తామని అస్సలు కలలు కనొద్దు. కానీ ఈ రోజు వరకు ఆయన్ని చూడకపోయినా కానీ ఆయన కోసం గట్టిగా నిలబడేటట్లు మనలో కార్యసాధకమైనది ఇదిగో బైబిల్ గ్రంథమే. ఈ బైబిల్ గ్రంథానికి మీరంత సమయం ఇవ్వాలి, ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మరొకసారి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. అవకాశం లేని వాళ్ళు మీరు ఇంటి దగ్గర, షాప్లో ఉంటే షాప్లోనూ, డ్యూటీలో అవకాశం ఉంటే డ్యూటీలోనూ కానీ కలిసి చదవదాం. సో దేవుని వాక్యం చదవదాం, ఎవ్రీడే చదవదాం. దేవుని వాక్యం చదవడం వల్ల ప్రత్యేకమైన నూతన శక్తి వస్తుంది. మన వల్ల కాని పనులు మనం చేస్తాం, సాధిస్తాం. అది పాపమే కావచ్చు, బలహీనతే కావచ్చు, టెంప్టేషన్సే కావచ్చు, ఫైనాన్సెసే కావచ్చు, ప్రయత్నమే కావచ్చు, సేవే కావచ్చు, ప్రార్థనలకు జవాబే కావచ్చు. ఇదిగో మన జీవితంలో ఉన్న ఏ కష్టం కూడా అసాధ్యం కాదు సార్, అవన్నీ సాధ్యమే. మన ప్రభువుకి అవి అసలు మ్యాటరే కాదు. అది ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా ప్రభు అలాగ చేసి పడేస్తారు. ఎప్పుడంటే ముందు ఆయనకి మనం అలా టైం ఇచ్చినప్పుడు. అలాగా ప్రభువుకి సమయం ఇవ్వడం అంటే బైబిల్ తెరిచి కూర్చోవడం. బైబిల్ తెరిచి కూర్చోవడం అంటే అర్థం ఏంటి తెలుసండి? నేను అలా బైబిల్ తెరిచి చదవడానికి కూర్చోనంటే దేవునికి అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టినట్టు. ఏదో పని వచ్చింది, ఇలా బైబిల్ మూసానంటే ప్రభు మళ్ళీ కలుద్దాం, నువ్వు 100కి వెళ్ళిపో, నాకు పని ఉందని చెప్పాలి. ఇది తిరిగిలేని సత్యం. సో దేవునితో కూర్చుందాం అంటే బైబిల్ తెరిచి చదువుదాం శ్రద్ధగా. ప్రభు మిగతా కార్యాలు చేస్తారు, గొప్ప సమాధానం ఇస్తారు. ఇలాంటి గొప్ప అద్భుతాలు చూద్దాం. ఫైనల్గా ఈ మాట కూడా ఆ రోజు చెప్పాను. లేదు మీరు అలాగంటారు ఏంటని ఎవరో అడిగితే ఆ రోజు అబ్బాయి అప్పుడు ఈ మాట చెప్పాను. ఇది నేను చెప్పింది కాదండి, క్రైస్తవ పండితులు మా పాస్టర్ గారు చెప్పడం విన్నా. ఆ తర్వాత ఆయన చెప్పిన పుస్తకం, ఆ పుస్తకం నేను చదివాను. మా నెలల్లో కూడా ఉంటుంది, ఎడారిలో సెలయేళ్ళు అనే పుస్తకం. చార్లెస్ కామన్ గారు రాశారు. అందులో ఒకరోజు డివోషన్ ఏంటో తెలుసా? 3 సిస్టర్స్, అంటే చర్చిలో 3 సిస్టర్స్ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఒక 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు లేచారు. లేచిన తర్వాత ప్రార్థన చేశాం కదా, ఉపవాస ప్రార్థన నీకేం కల్పించింది అంటే ఫస్ట్ ఒక అక్క చెప్తుంది, ప్రభు నాకు కనిపించారు, తల మీద చేయి పెట్టారు, అమ్మా ఏం భయపడక ధైర్యంగా ఉండు, నేనున్నా కదా అని అన్నారు. అని చెప్పేసరికి అవునా అని అనుకున్నారు 2 అక్కలు. ఈలోగా 2 అక్క చెప్పింది, ప్రభు నాకు కనిపించారు కానీ ధైర్యంగా ఉండమని అన్నారు, కానీ నాకు తల మీద చేయలేదే అని అన్నారు. అప్పుడు ఆ 2 కలిపి ఇంకెవరు దుక్కు చూస్తారు చెప్పండి? ఆ 3 అక్క ఉందే, ఆ 3 అక్క వైపు చూశారు. మా ఇద్దరికి ప్రభు కనిపించారు, మాట్లాడారు, చెయ్యి కూడా నా మీద వేశారు, మరి నీకేం చేశారు అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ప్రభు కనిపించలేదు, ఏ మాట వినిపించలేదు, నన్ను తాకలేదు. ఈ 3లో ఎవరు పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ చెప్పండి?
ఈ ముగ్గురులో ఎవరు శక్తివంతమైన ప్రార్థనా పరులు? ఏమంటారు మీరు? సాధారణంగా క్రైస్తవులు ఏం చెప్తారు తెలుసండి? ప్రభువు వచ్చి కనిపించి మాట చెప్పి ఆమెను తాకి చేత్తో ముడితే తప్ప అంత చేశారంటే ఖచ్చితంగా మొదటక్కే చాలా పెద్ద ప్రార్థనా పరులను అనుకుంటారు. బైబిల్ సిద్ధాంతం బట్టి సత్యం ఏంటంటే ఆ అక్కకి కనిపించి వినిపించి తాకితే కానీ అమ్మయ్య అనే విశ్వాసం రాదు, ఆమెకు ధైర్యం భరోసా రాదు. కాబట్టి కనిపించాలి, మాట చెప్పి వినిపించాలి, చేత్తో తాకి అమ్మా ఏం పర్లేదు నేనున్నా అని చెప్తే కానీ అమ్మయ్య అది రాదు. ఈ రెండామెకి అంత అవసరం లేదు, కనిపిస్తే చాలు, ఒక మాట చెప్తే చాలు. అదే మూడామెకి కనిపించక్కర్లేదు, వినిపించక్కర్లేదు, తాకక్కర్లేదు. ఈమె విశ్వాసం ఇంకా గొప్పది కాబట్టి ప్రభు ఏదో కార్యం చెయ్యక్కర్లేదు. ఇదంతా దేనికి ముడిపడి చెప్పామో తెలుసా అండి? ఇదిగో మన క్రైస్తవ భక్తి జీవితంలో నిజంగా దేవుడు ఉన్నాడా అని మీకు ఎవరికైనా క్వశ్చన్ వచ్చిందా? తమ్ముడు మీకు ఎప్పుడైనా వచ్చిందా? నిజంగా యేసు ప్రభు దేవుడేనా? నిజంగా దేవుడు ఉన్నాడా? నిజంగా ఇదే నా జీవితం బైబిల్లో చెప్తుందే జరుగుతుందా అంటే, సార్ మీకు ఆ విశ్వాసం లేనప్పుడు దేవుడు ఎలాంటి అనుభవాలు ఇస్తారు? ఏది దర్శనమో లేకపోతే ఇంకేదో ఇప్పుడు మనం చెప్పుకున్నామే అలాంటివి ఇస్తారు. కానీ మీరు వాక్యము చేత స్థిరపరచబడిన వారైతే వాక్యమే వీటన్నిటికంటే మీకు తిరిగిలేని ఎవిడెన్స్. మిమ్మల్ని స్థిరపరిచేది దేవుని వాక్యమే. మనం వచ్చింది కళలకి, దర్శనాలకో లేక ఏవో అనుభవాలకు కాదు. అక్కడ పేతురు గారికి ఉన్నది అనుభవం, ఎక్స్పీరియన్స్, లైఫ్. అక్కడ చూసారా, పర్వతం అనే మాట బట్టి అది క్రోనలాజికల్, జియోగ్రాఫికల్, టాంజిబుల్, విజిబుల్, ఆడిబుల్ ఇవన్నీ చెప్పొచ్చు. అవన్నీ ఉన్నాయంటే బై ఎక్స్పీరియన్షియల్ పర్సనల్ విట్నెస్ అన్నమాట తన జీవితంలో జరిగింది. ఈవెన్ అలాంటి అనుభవం కూడా ఒక మనిషిని విశ్వాసంలో ప్రభు కోసం నిలబెట్టలేదు, స్థిరపరచలేదు. కానీ మనకు అవేవి లేకపోయినా బైబిల్ వాక్యం చదవటం, వినటం, విశ్వసించడం అంతకంటే ఇంకా గొప్పగా దేవునిలో స్థిరపరిచేది. సో ఇలాంటి స్థిరత్వం మీ విశ్వాసంలో ప్రభు వచ్చే వరకు నిలిచి ఉండేటట్లు, ఆయన రాజ్యంలో మనం కనిపించేటట్లు ఉండాలంటే మనల్ని స్థిరపరిచే వాక్యానికి సమయం ఇద్దాం. అంత మాత్రం కాదు, ఈ మాట కూడా వినండి. మీకు అవకాశం ఉంటే ఈ వాక్యం తెరిచి ఎవరికైనా వాళ్ళ జీవితంలో ఏ పరిస్థితి ఉందో, మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో, పాపంలో ఉన్నారో, ఎంజాయ్మెంట్లో ఉన్నారో, అవసరంలో ఉన్నారో, టెన్షన్లో ఉన్నారో, భయంలో ఉన్నారో, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీకు తెలుసు. వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పుడు మీరు బైబిల్ చదువుతూ ఉంటే ఏ పరిస్థితికి ఏ వాక్య భాగం కరెక్ట్గా సరిపోతుందో మీకు తెలుస్తుంది. ఇదిగో నీ ఫ్రెండ్ ఆ పరిస్థితులు ఉన్నాడు, ఈ వాక్యం తెరిచి చెప్పు అంటే, రై దా కూర్చో ఒకసారి, నువ్వు ఈ పరిస్థితులు ఉన్నావు కదా, ఏం టెన్షన్ పడకు, చూడు వీళ్ళు కూడా ఏ టెన్షన్లు ఉన్నారో అని చదివి అక్కడున్న మాట మీరు చెప్తే ఇది దేవుని మాట కాబట్టి అంతే మనుషుల్ని స్థిరపరు. ఇలాగా మనల్ని స్థిరపరచడానికైనా, మన ద్వారా ఇతరులను స్థిరపరచడానికైనా దేవుడిచ్చిన అద్భుతమైన బైబిల్ గ్రంథాన్ని ఉపయోగించండి. సార్ చచ్చిపోయిన తర్వాత ఇంకేం ఉపయోగిస్తాం, ఏం చదువుతాం, ఎవరికి చెప్తాం? యూ మస్ట్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ టు టీచ్ ద బైబిల్. బైబిల్ టీచ్ చేయడానికి మన ముందు 100 మంది ఉండక్కర్లేదు, ఒక్కరున్న చాలు. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఒక్కరున్న చాలు. ఇంకెక్కువ విషయాలు చెప్పాలనుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఇదిగో మీకు వందనాలు. ఈ స్థలంలో ఉన్న నీ ప్రియులు ప్రభువా, నీ వాక్యంతో అంటే నీతో సమయం గడపాలి. నీతో సమయం గడిపిన వాళ్ళు అద్భుతంగా ప్రభువా వాళ్ళు ఫలిస్తారు, సంతోషిస్తారు, లోకానికి అద్భుతమైన సేవ చేస్తారు, తర్వాత తరానికి ఒక మంచి ఫలం విడిచిపెడతారు. నేను నా కుటుంబం, ఇదిగో మీరు ప్రేమతో ఇచ్చిన ఈ సంఘం, ఈ చిన్న మంద, వీరందరూ ప్రభువా స్త్రీలు, పురుషులు, సోదరి సహోదరులు, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవాళ్ళు నీ కోసం సేవ చేయాలి.